ఎన్ని కష్టాలున్నా ఇట్లా అందరం కలిసినప్పుడు నిజంగా అవేం గుర్తుకు రావు కదా. నాకు కూడా అట్లనే అనిపించింది మా వాళ్ళందరినీ కలిసిన తర్వాత. ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాల తర్వాత అందరం ఇట్లా కలవడము. వీడియో మాత్రం ఎంతవరకు చూడండి. హలో ఎవ్రీవన్, అందరు ఎట్లా ఉన్నారు? నేనైతే మంచిగా ఉన్నా, మీ అందరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రోజు అయితే చాలా షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్. మా గౌన్లో ఎట్లుంటుంది అంటే రెగ్యులర్గా పండగలు ఉంటూనే ఉంటాయి. ఎస్పెషల్లీ ఎల్లమ్మ బోనాల పండగ ఒక ఊర్లో కాకపోతే ఒక ఊర్లో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు లేదంటే ఎవ్రీ ఇయర్ చేసుకునే ఎల్లమ్మ బోనాల పండుగలు వస్తూనే ఉంటాయి అనమాట. అట్లా ఈసారి మా చెల్లె వాళ్ళ అత్తగారి ఊర్లో అండ్ అదే ఊర్లో మా చిన్నాంటి వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళందరినీ కూడా కలిసి చాలా చాలా ఇయర్స్ అయిపోయింది. అండ్ మా చెల్లె ఆస్ట్రేలియా నుంచి కూడా వచ్చిందనమాట. సో ఇక అందరం కలుస్తాం కదా అని చెప్పేసి ఇంకా అట్లయితే బయలుదేరిపోయినా. ఇంకా విలేజ్ నుంచి ఇదే లాస్ట్ వ్లాగ్. నెక్స్ట్ ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇక పోదామంటే మా ఆయన లేడు, మా అన్న వాళ్ళు కూడా లేరు. సో ఇక మా పెద్దమ్మలు అందరూ కలిసి ఇట్లా బస్సులో పోదామని చెప్పేసి అన్నారు. అప్పుడెప్పుడో కాలేజ్ టైంలో పోయినట్టు గుర్తు. గవర్నమెంట్ బస్సులో ఇంకా బయలుదేరిపోయినాం అనమాట. నేను మా అమ్మ అయితే బయలుదేరినాము. మా పెద్దమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళందరూ కూడా ఒక ప్లేస్లో వెయిట్ చేస్తున్నారు అనమాట మా కోసము. అందరం కలిసి అట్లా బస్ ప్రయాణం అయితే చేయబోతున్నాము. యాక్చువల్గా మా ఊళ్ళు కూడా నిన్న మొన్నటి దాకా ఊర్లోనే ఉండే, కాకపోతే వాళ్ళైతే వెళ్ళిపోయారు హైదరాబాద్కి. నేనైతే ఇక్కడనే ఉన్నాను అనమాట. ఈ ఫంక్షన్ కూడా చేసేసుకొని పోదాం అటు ఇటు తిరగడం. మొత్తానికి అయితే అట్లా బస్ అయితే ఎక్కేసినాము. మా పిల్లలకైతే ఫస్ట్ టైం అంటే ఇక్కడ ఊర్లలో బస్ ఎక్కడం అనేది ఫస్ట్ టైం. హైదరాబాద్ నుంచి చాలాసార్లు కూడా వచ్చిన చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కానీ వీలు కాకపోయినా నేను మ్యాక్సిమం దేనికి భయపడిన అనమాట. ఎట్లా రావాలనిపిస్తే అట్లా వచ్చేస్తా. దీంట్లోనే రావాలి, దాంట్లోనే రావాలి, ఇట్లనే వస్తే గ్రేట్గా ఉంటుంది అట్లాంటి అస్సలు ఫీలింగ్ ఉండదు. నేను యాక్టివ్గా ఉన్నానంటే ఎట్లయినా ట్రావెల్ చేసేస్తాను అనమాట. అట్లా మొత్తానికైతే ఇప్పుడు వచ్చింది ఎల్లమ్మ బోనాల పండగకి. అంటే ముందు రోజు బోనాల పండగ అయిపోయింది, ఈరోజు వచ్చింది దావత్కి అనమాట. సో ఇక ముందు టెంపుల్ అయితే ఉంటుంది ఊర్లో. ఎంట్రెన్స్లోనే ఫస్ట్ టెంపుల్లోకి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. అండ్ మా చెల్లె వాళ్ళే పెద్దగా ఉండలు అనమాట. ఊర్లో ఏడంతరాల బోనం ఎత్తుకునేది అన్నీ వాళ్ళే అనమాట. ఇంకా ముందు రోజు అవన్నీ చూపించేదాన్ని ఒకవేళ ఎల్లుంటే, వెళ్ళలేకపోయినా, అందుకే అవన్నీ చూపిస్తలేను. అక్కడ చూస్తున్నారు కదా ఏడంతరాల బోనము, ఈ బోనమే అనమాట. మా చెల్లె వాళ్ళ అత్తమ్మ అయితే ఎత్తుకుని నెక్స్ట్ రోజు ఇంతకైతే తీసుకెళ్ళాలి బోనాలు. అంటే ఇక పెద్ద బోనం కదిలిచ్చిన తర్వాతనే ఇంకా మిగతా బోనాలన్నీ కూడా తీస్తారు అన్నట్టు. సో అట్లా అత్తమ్మ అయితే బోనం అయితే కదిలిస్తుంది అనమాట. ఇంకా మా పిన్నిలు పెద్దమ్మలు అందరం ఎల్లమ్మ తల్లి దర్శనం అయితే చేసుకుని బయటకైతే వచ్చేసినాము. మా వాళ్ళ చుట్టాలందరూ కూడా ఇక్కడనే కలిసిరు ఆల్మోస్ట్ గుడి దగ్గర. సరే అని చెప్పేసి ఇక అందరం అట్లా ఫొటోస్ అయితే దిగుతున్నాం అనమాట. మా వాళ్ళకి నిజంగా నన్ను ఎంత ఎంకరేజ్ చేస్తారని అంటే మంచిగా ఫొటోస్ దిగడంలో కానీ వీడియోస్ తీయడంలో కానీ చాలా చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటారు. కొంతమంది డిస్టర్బెన్స్ చేసే వాళ్ళు ఉన్నా కూడా ఆల్మోస్ట్ 98% మా వాళ్ళందరూ కూడా చాలా చాలా మంచిగా అనిపిస్తుంది నాకంటే. నేను చేసేదే వీడియో షూటింగ్ కాబట్టి నేను ఒకవేళ మర్చిపోయినా తీయడం వాళ్ళు గుర్తు చేస్తారనమాట. ఇక్కడ తీసుకో అక్కడ తీసుకో అని చెప్పేసి. ఇదైతే మా చెల్లె వాళ్ళ ఇల్లు. ఆల్మోస్ట్ ఒక 9 months ఏమో అయిందనుకుంటా మా చెల్లె ఇండియాకు వచ్చి. యాక్చువల్గా ఇప్పుడు ఎల్లమ్మ పండగ కోసమే స్పెషల్గా వచ్చారు. మా చెల్లె ఇంటి పెద్ద కోడలు అనమాట. సో ఇక ఉంటాయి కదా పెద్ద కోడలు చేయాల్సిన కొన్ని ఫార్మాలిటీస్. సో ఇబ్బంది అయినా కూడా చిన్నపిల్లని వేసుకొని అట్లయితే ఇండియాకి వచ్చారనమాట. సో ఇక చెల్లె అంత దూరం వచ్చినప్పుడు మనం కూడా వేయగలవాలి కదా అని చెప్పేసి కొంచెం బిజీ ఉన్నా కూడా పోయి అయితే అట్లా మంచిగా మీట్ అయ్యి లంచ్ అయితే ఎంజాయ్ చేసి వచ్చేసినాం అనమాట. ఈ బుడ్డోడైతే మా చెల్లె వాళ్ళ కొడుకు. వీడు పుట్టినప్పుడు వచ్చింది, ఇంకా మళ్ళీ దాని తర్వాత వెళ్ళిందంటే ఇప్పుడే వచ్చింది అనమాట. యాక్చువల్గా సైడ్ పోయిన వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 10 years 5 years వరకు రారంటారు. కానీ ఇప్పుడు మా అన్నయ్య అయినా మా చెల్లె అయినా మా వాళ్ళు ఆల్మోస్ట్ వస్తూనే ఉంటారు అనమాట. ఇబ్బంది అయినా మాకు కొంచెం చిన్నప్పటి నుంచి వాల్యూస్ బంధాలు అవన్నీ ఎక్కువ. సో కొంచెం కష్టమైనా సరే కానీ అట్లా వచ్చిపోతూ ఉంటారు. ఇంకా చాలా మంది రావాలి. ఇంకా మనం ఏదైనా ఫంక్షన్ అనుకున్నప్పుడు అందరికీ వీలు అవ్వకపోవచ్చు కదా. ఇదేంటంటే ఎల్లమ్మ పండుగ మనం చేంజెస్ చేసుకునేది ఏమి ఉండదు. ఈ టైంలో వచ్చిందంటే ఆ టైంలో చేసేయాలి. సో ఇంకా ఎవరైతే వీలైన వాళ్ళు ఉన్నారో వాళ్ళే వచ్చారు. ఆల్మోస్ట్ ఒక మా ఫ్యామిలీ మెంబర్స్ 50% వరకు అయితే రాలేదనమాట. ఇక్కడైతే ఇంకా పిల్లలతో ఫోటోషూట్ చేపిస్తుంది. ఎందుకంటే బుడ్డోడు చిన్నగా ఉన్నాడు కదా, పెద్ద ఇంతతో చూసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి. మా పిల్లలు కూడా ఇప్పుడు చిన్న ఉన్నప్పుడు మా వాళ్ళు పెద్దోళ్ళు అందరూ ఎత్తుకునే ఫోటోలు కానీ వీడియోలు కానీ వాళ్ళకి చూపిస్తే భలే హ్యాపీగా ఫీల్ అవుతారు. నాకేందో ఇప్పించి నాకు ఇట్లా ఇష్టం అన్నమాట. వాళ్ళు చిన్నప్పటి ఇట్లా తీసి వాళ్ళకి పెద్దగా ఇంతతో చూపించడము ఇట్లాంటివి. అండ్ ఓన్లీ మా పిల్లలకనే కాదు, నాకు నార్మల్గా మా ఫ్యామిలీలో చెల్లె వాళ్ళ అక్క వాళ్ళ పిల్లలు అందరినీ కూడా అట్లనే క్యాప్చర్ చేస్తూ ఉంటాయి. అండ్ వాళ్ళు కలిసినప్పుడు మళ్ళీ ఒక 10 years తర్వాత చూపిస్తే నీకు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు చెప్పండి. ఇంకా మేమైతే ఇంకా లంచ్ చేసేసి మంచిగా అందరం కలిసి అట్లా కూర్చున్నాం. చాలా మంచిగా స్పేషియస్గా ఉంటుంది మా చెల్లె వాళ్ళ ఇంటి దగ్గర అయితే. ఇట్లా బయట ఇంకా కొంచెం ఎండ ఉండే అనమాట. ఇది యాక్చువల్గా ఎండాకాలం. ఇప్పుడు ఇంకా రెయిన్స్ అయితే స్టార్ట్ అయినాయి. కానీ నేను వ్లాగ్స్ అనేవి కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను కాబట్టి ఆల్మోస్ట్ ఒక 1 month అయిపోయింది అనుకుంటా. ఆల్రెడీ మా చెల్లె ఆస్ట్రేలియా కూడా వెళ్ళిపోయింది. కాకపోతే ఇంకా వీలు అవ్వట్లేదు, ఇంట్లో కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయని చెప్పినాను కదా. అసలు ఎడిటింగ్ కానీ ఏది కూడా అస్సలు వీలు అవ్వట్లేదు. ఇది కూడా ఇంకా టైం తీసుకొని చేసేస్తున్నాను అనమాట. దీంతో ఇంకా ఊరు నుంచి వ్లాగ్స్ అయిపోతాయి. మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది అని చెప్పినాను కదా, దానికి సంబంధించి
సంబంధించిన ఒక 3 to 4 వ్లాగ్స్ అయితే వస్తాయి. డెఫినెట్గా ప్రతి ఒక్కరికి నచ్చుతాయి అనుకుంటున్నా. ఎందుకంటే నా ఫ్యామిలీకి సంబంధించిన గెట్ టుగెదర్స్ ఇట్లాంటివి క్యాప్చర్ చేయడం, మెమరీస్ క్రియేట్ చేసుకోవడం అనేది మస్తు ఇష్టం అనమాట. అండ్ మా వాళ్ళు కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు, మస్తు ఇష్టపడతారు. ఇక్కడైతే ఏం చేస్తున్నాము అంటే సిద్ధోగం అయింది కదా, సో అప్పుడు మనం వెళ్ళినప్పుడు ఏంటంటే కట్నాలు పెట్టడం అట్లాంటిది అయితే మా ఫార్మాలిటీ. కొంతమందికి ఉండదట, నార్మల్ ఎల్లం పండుగకి ఏమో, కానీ సిద్ధోగం అంటే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 9 సంవత్సరాలకు అట్లా ఒకసారి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క లాగా ఉంటుంది. అట్లా చేసినప్పుడు పొయ్యిట్ల కట్నాలు అయితే పెడతారు. సో ఇంకా మా చెల్లె వాళ్ళ అత్తమ్మకు మామయ్యకి బట్టలు అయితే పెడతారు అనమాట. మా వాళ్ళందరం కూడా కలిసి ఒక్కొక్కరి తర్వాత, ఎందుకంటే మేము 5 అమ్మ వాళ్ళ 5 సిస్టర్స్ కాబట్టి ఒకరి తర్వాత ఒకరి అట్లా ప్రాసెస్ అయితే ఫాలో అవుతున్నాం. మీలో ఎట్లుంటుంది అనేది కూడా కామెంట్ చేయండి. కొంతమంది దగ్గర అయితే ఇట్లా సిద్ధోగంకి కట్నాలు యాక్సెప్ట్ చేయరంట. ఇది మన ప్రేమ అని యాక్సెప్ట్ చేయడం చేయకపోవడం ఏముంటుంది చెప్పాను కదా. మా చెల్లె వాళ్ళే పెద్ద గౌన్లోళ్ళు, అంటే ఇంకా మా అత్తమ్మనే 7 అంతరాల బోనం అయితే ఎత్తుకుందనమాట. మా దాంట్లో ఎట్లా అంటే 7 అంతరాల బోనం ఎత్తుకున్న వాళ్ళని అమ్మవారు రేణుక ఎల్లమ్మ తల్లితోటి సమానంగా చూస్తామన్నమాట. సో అట్లా అందరం కూడా మా అత్తమ్మ కాళ్ళకి మొక్కుకుంటూ ఆశీర్వాదం అయితే తీసుకున్నాము. ఇంకా ఆల్మోస్ట్ ఇంకొక 10-15 డేస్ ఉంటుందేమో, మా చెల్లి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా తర్వాత వాళ్ళు అటు ఇటు వెళ్ళడం బిజీ అయిపోతారు కదా, ఈ ఫంక్షన్కి వస్తేనే కలుస్తుంది అన్న ఉద్దేశంతో కొంచెం కష్టమైనా కూడా వచ్చేసినాం అనమాట. మామూలు ఎండలు కాదు మేము వెళ్ళిన టైంలో. ఇంకెంత ఫంక్షన్ అయినా కూడా లాస్ట్లో ఒక ఫ్యామిలీ ఫోటో దిగకపోతే మాత్రం అదొక ఫైనల్ కంప్లీట్ ఫంక్షన్ అని అనిపించదు అన్నట్టు. సో అట్లా అందరం కలిసి ఫోటో దిగుతున్నాం. ఈ ఫోటోని మళ్ళీ ఒక 10 సంవత్సరాల తర్వాత చూసుకుంటే ఎంత బాగుంటుందో చెప్పండి. సో ఇట్లాంటి చిన్న చిన్న ఆనందాలు ఎక్కువ ఉంటాయి అనమాట. నాకు చెప్పినాను కదా, మా చెల్లె వాళ్ళ అత్తగారు ఊర్లోనే మా చిన్నాంటి వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా ఉంటారనమాట. మేము చిన్నప్పుడు మస్తు వస్తుండే ఇక్కడికి. ఇక పెద్దగా ఈ పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఎట్లుంటుంది చెప్పండి, ఏదైనా ఇంపార్టెంట్ అకేషన్స్కే వస్తాము. అండ్ దట్టు లాస్ట్ టైం అట్లా వెళ్ళినప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ క్యాప్చర్ చేయలేదు, కానీ ఈరోజు అయితే అలా వీడియో అయితే క్యాప్చర్ చేసే ఛాన్స్ అయితే దొరికింది. మా వాళ్ళందరూ కూడా ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట నేను వెళ్ళడం అనేది. అంటే నేను మోస్ట్లీ నాకు ఎవరైనా ఫంక్షన్కి చెప్పిరు అని అంటే వీలైతే ఖచ్చితంగా వెళ్తా. అట్లనే నన్ను చాలామంది ఇష్టపడతారు. కొంతమంది చూడబుద్దిగానో ఏంటంటే ఎక్కడికి పడితే అక్కడికి పోతుంది అని అనుకుంటారు. మనకు విలువిచ్చి మనకు రమ్మని పిలిచినప్పుడు మనం పోవడం అనేది మన బాధ్యత. అది మన ఏమంటారు టైంపాస్కి చెప్పారు కదా పిలిచేటోళ్ళు. సో అట్లా వీలైతే ఖచ్చితంగా పోతాను అనమాట, కొంచెం ఇబ్బంది అయినా. అందరూ వస్తారు, కొంచెం వెనక్కి పోనా. No, అడ్డం వస్తావు. బాబాయ్ కల్వ కూడా వెళ్ళిపోతున్నాం ఆయన. చలో బాయ్ ఈషా, బాయ్ ఈషా. మంచిగా ఉంది అట్లా న్యాచురల్గా. ఎన్ని సంవత్సరాల తర్వాత అందరం కలుసుకున్నామో. వీళ్ళు మా చిన్నాటి వాళ్ళ అమ్మ వాళ్ళు మాత్రమే కాదు, మా అమ్మమ్మ సైడ్ కూడా మాకు రిలేటివ్స్ అవుతారనమాట. అట్లా బాగా క్లోజ్డ్ రిలేటివ్స్. సో అట్లా మొత్తానికైతే ఇది ఈరోజు వీడియో. ఇంకొక బ్యూటిఫుల్ అవుతో ముందుకు వస్తాను. అంటిల్ దాన్ బాయ్ ఎవ్రీవన్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.